అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో సుండ్రపుట్టును ఆనుకొనున్న డిగ్రీ కాలేజ్ దగ్గర గత 50 ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న పాంగి లక్ష్మయ్య, ఆయన ఒక 50 ఏళ్ళు ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు పాంగు బొంజుబాబు ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. అలాగే రెవెన్యూ వారు వీళ్ళకి పట్టా కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే 2001లో పట్టా ఇచ్చి ఉన్నారు. 2008లో ఇందిరమ్మ హౌస్ కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వారు వీరి మీద కంప్లైంట్ చేసి ఉన్నారని చెప్పి నోటీసు అంటించినారని చెప్పగానే మేము ఉటావుటిన పాడేరు ఐటీడీ పిఓ మేడం గారికి కలవడం జరిగిన తర్వాత పిఓ మేడం గారు వెంటనే రెవెన్యూ వాళ్ళకి పిలిపించి వాళ్ళు 25 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అక్కడే నివాసం ఉంటే దాన్ని ఎలా కూల్చివేస్తారని మేడం గారు చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత 10-15 డేస్ వారు ఈ చుట్టుపక్కల రాకపోయేసరికి వీళ్ళు తెల్లవారుజామున రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజనులు పనికి వెళ్ళిపోయారు. పనికి వెళ్ళిపోతే వాళ్ళు లేని సమయం చూసి రెవెన్యూ వాళ్ళు, డిగ్రీ కాలేజ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే మరి ఎవరెవరు అధికారులు వచ్చి కూల్చివేశారని వారు చెప్తున్నారు. అధికారుల పేర్లు కూడా వాళ్ళు చెప్పటం లేదు. అలాగే కూల్చివేసిన బొల్రోజర్ కూడా ఇక్కడే ఉంది. పాడేరులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమ కట్టడాలు 100 ఉన్నాయి. కానీ అక్రమ కట్టడాల వైపు అటు నుండి వస్తున్న పిఓ గారు కానీ, ఇటు నుండి వస్తున్న ఎస్పీ గారు కానీ, ఇటు నుండి వస్తున్న కలెక్టర్ గారు కానీ, నడి మధ్యలో ఉన్న ఐటీడీఏ కానీ పట్టించుకోవట్లేదు. ఈ కొండ చివరన ఒక గది గుమ్మం వేసుకొని తల్లి బిడ్డ నివసిస్తున్నారు. వారు తెల్లవారుజామున పనికి వెళ్ళిపోయారు. వచ్చి దాన్ని ఎంత దారుణంగా కూల్చివేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇలాంటి పేదవారికి ఈ రోజు వరకు మేము విన్నదేమిటంటే చంద్రన్న గృహాలు, ఎన్టీఆర్ గృహాలు, రాజన్న గృహాలు, ఇవన్నీ గృహాలు ఇవ్వడమే తెలుసు. కానీ ఇలాంటి చిన్న చిన్న గృహాలు కూల్చివేత ఇప్పటి వరకు మాకు తెలియదండి. కాబట్టి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి పనికి పాల్పడ్డ ప్రతి అధికారి అయితేనేమి, సామాన్యుడైతేనేమి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ వింగ్గా చెప్తున్నానండి. డిగ్రీ కాలేజ్ వెనకాల దాదాపు చాలా ల్యాండ్ ఉంది ఖాళీగా. సో ఆ ల్యాండ్ని టచ్ చేయలేదు. ఆ ల్యాండ్లో ఎటువంటి బిల్డింగ్స్ కూడా కట్టలేదు. ఇంత ప్లేస్ ఖాళీ ఉంది. వాళ్ళు కట్టడా లేదో కట్టేస్తే ఇది అడ్డంగా ఉంటే తీసివేసినా కూడా నిజమే, బిల్డింగ్ శాంక్షన్స్ అయ్యాయి డిగ్రీ కాలేజ్ పిల్లల కోసం, గిరిజన బిడ్డల కోసం. ఆ చిన్నది తీసేశారని కూడా, ఆల్టర్నేట్గా వాళ్ళని ఎక్కడో పెట్టి తీసేశారని కూడా మేమంతా అనుకోవడానికి. బిల్డింగ్ అంతా తుప్పలు దొంకలు అడవి బలిసిపోయింది వెనకాల. ఈ చిన్నది వీళ్ళు సాగు చేసుకుని ఇందులో వీళ్ళకి స్తోమత లేక ఇంకా గృహం కట్టుకున్న అప్పు కూడా తీర్చలేదు. ఇది ఇలా కూల్చివేయగానే ఈ ఇంట్లో నివసిస్తున్న కాంతమ్మ అనే వ్యక్తి ఈరోజు పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో కూడా జాయిన్ అయిందని విన్నాము. ఐటీడీ 108 వచ్చి తీసుకొని వెళ్ళిందని వీడు కూడా విన్నాము. ఆమెకి మాత్రం ఏమన్నా అవుతే యావత్ గిరిజన ప్రాంతం కూడా ముట్టడి చేస్తాము ఐటీడీ అని కూడా ఈరోజు చెప్తున్నాము. ఎందుకంటే పిఓ గారు చెప్పిన మాటల ప్రకారం మేము చక్కగా చల్లగా ఉండిపోయారు వీళ్ళు. సో ఇలా ఈరోజు కూల్చివేసేయడం ఎంతవరకు సమంజసమని నేను అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులందరినీ కూడా అడుగుతున్నాను.